కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీని టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? ముఖ్యంగా జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతలుగా ఉన్న మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ టార్గెట్ చేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా? బీజేపీని బలోపేతం చేసిన నరసాపురంలో తాను పొలిటికల్ గా సెటిల్ అవ్వడానికి స్కెచ్ గీస్తున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ రాజకీయంగా కూటమి నాయకుల్లో కార్యకర్తల్లో జోష్ నింపడానికి వైసీపీ మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాజకీయంగా కూడా శ్రీనివాస వర్మ నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వైసీపీని పశ్చిమ గోదావరిలో పూర్తి స్థాయిలో అణగదొక్కడానికి స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే విభజిత పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి పార్టీలు గెలిచాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు మాత్రమే వైసీపీ నాయకుల తీరును ఎండగడుతూ వస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీ నాయకులపై ఏమాత్రం స్పందించడం లేదు. ఇదే నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా చేరినట్టు తెలుస్తోంది. అయితే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ బాధితులను ఒక్కరే భుజాన వేసుకుని వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుంటూ కూటమి బలోపేతానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రాజకీయ స్టైల్ ఇప్పుడిప్పుడే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలకు సైతం శ్రీనివాస వర్మ రాజకీయం, ఆయన దూకుడు, చేస్తున్న విమర్శలు మింగుడుపాడడం లేదంట. ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జిల్లా రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడంలో శ్రీనివాస వర్మ భవిష్యత్ రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారట. అయితే శ్రీనివాస వర్మ వ్యాఖ్యలకు దీటుగా వైసీపీ మాజీ మంత్రులు స్పందించలేకపోతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి బలమైన నేతలైన తనకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అంటేనే మండిపడిపోతున్నారు కేంద్ర సహాయ మంత్రి వర్మ. వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి అటు కారుమూరి, ఇటు కొట్టు చేసే విపరీత కామెంట్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ నరసాపురం బీజేపీ ఎంపీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూటమిలో మరింత బలం నింపేలా కార్యకర్తలను సమాయత్తపరచడానికి వర్మ అంత అగ్రెసివ్ గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నీకేసేదానికి తీసేదానికి కత్తులు కట్టాడుతాం, కానీ మీ కూటమి కార్యకర్తలు ఒక కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూస్తూ లెక్కేస్తాం అనేటువంటి విషయాన్ని ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోకుండా కేంద్ర కేబినెట్ లో ఉన్న వర్మ ఎప్పటికప్పుడు జిల్లా ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. వర్మ కేంద్ర మంత్రి కూడా కావడంతో ప్రతిపక్ష నేతలు తిరిగి విమర్శించడానికి కొంత ఆలోచిస్తున్నారట. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూటమి బలాన్ని పెంచేందుకు వర్మ రాజకీయ స్వైర్య విహారం చేస్తున్నారని చెప్తున్నారు కూటమి కార్యకర్తలు. కూటమిలో అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ తన దగ్గరకు ఏ పార్టీ కార్యకర్త వచ్చినా వారి పనులను చేయడంలో ముందుంటున్నారు వర్మ. నరసాపురం పార్లమెంట్ సభ్యునిగా కూడా ఉన్నారు కాబట్టి నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి పదంలో నడిపించడానికి అధికారులను ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అటు టీడీపీ, జనసేన శ్రేణులకు అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకుపోతూ వారు అడిగిన పనులను చేయడంలో సక్సెస్ అవుతూ ఉండడంపై కూటమి శ్రేణుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అత్యంత బలమైన అండగా ఉంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పీడును తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేతలు ఏంటి వర్మ జోరు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. కేంద్ర మంత్రిగా చక్రం తిప్పుతున్న వర్మకు ఏ విధంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని తమలో తాము మదన పడిపోతున్నారు వైసీపీ నేతలు.